ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకేదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది. అది ఎలాగా అంటే, ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో. కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది, కాబట్టి నువ్వేం దిగులు చెందకు. అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది. కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి, ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని, లేకపోతే ఏ దానం ఇచ్చి, గోవుకి ఏది తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇక బుధుడు గనక మన జన్మజాతకంలో నెగిటివ్ ఫలితాలు ఇచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపిస్తూ ఉంటాడు. అమ్మవారి రూపంలో సంకేతాలు వచ్చి మనకు తెలుస్తూ ఉంటుంది. ఏది గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. గుర్తుపెట్టుకోండి. గుడ్ అనుకోండి, అన్ని శుభవార్తలు వింటూ ఉంటాం. ఎవరో వచ్చి మనకు ఆశీర్వచనం చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదో ఒక మంచి విష్ణు సహస్రనామాలు, ఎక్కడికి వెళ్ళినా అసలు విష్ణు సహస్రనామాలు వినిపిస్తూ ఉంటాయి. అయితే నిత్యము విష్ణు సహస్రనామాలు వినే వాళ్ళకి దీన్ని మనం అంత తొందరగా దీన్ని తీసుకోకూడదు. ఇంకేదైనా దానికి మించి ఇంకేదైనా అయితే, అందుకే మనకి మేబీ శాస్త్రాల్లో నిత్యం విష్ణు సహస్రనామాలు వినేవాడికి ఎప్పుడూ శుభం వింటూనే ఉంటాడు అంటారేమో మేబీ. అందుకే విష్ణు సహస్రనామం చేయడం ద్వారా ఎప్పుడు శుభం వింటూ ఉంటాడు. లలిత సహస్రనామాలు ఎప్పుడు వినడం ద్వారా ఎప్పుడు మంగళములు వింటూ ఉంటాడు ఆ వ్యక్తి. రైట్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మంచి జరిగే ముందు బుధుడు కనుక ఒక మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు అన్నప్పుడు రిలేషన్స్, ఎప్పుడో తెగిపోయిన రిలేషన్స్ మళ్ళీ కలుస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఒక మంచి రిలేషన్, ఒక మంచి ఫ్రెండ్ దొరకడం, లేకపోతే ఒక మంచి శుభవార్త వినడం, లేనట్లయితే ఒక ఎగ్జామ్ క్లియర్ అవ్వడం. కొంతమంది చూడండి, ఏదో బ్యాక్లాగ్ ఉండిపోయింది, బట్ ఇప్పుడు నేను రాసిన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి కానీ వచ్చిందండి అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మీకు చాలా స్పష్టంగా ఆ యొక్క కాంబినేషన్ పాజిటివ్గా యాక్టివ్ అయింది. కానీ అలా కాకుండా ఒక బిజినెస్లో ఏదో ఇబ్బంది పడబోతున్నారు అన్నప్పుడు ఇదే బుధుడి యొక్క సంకేతం స్వప్న రూపంలో కానీ నిత్య జీవితంలో కానీ దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగా స్వప్న రూపంలో అయితే ఎలా చూపిస్తుంది అంటే, పచ్చటి చెట్టు ఎండిపోయినట్టుగా స్వప్నంలోకి వస్తుందండి. బికాజ్ ఆఫ్ చెట్టుకి ఆకులకి బుధుడు కారకుడు. పచ్చటి చెట్టు ఎండిపోయినట్టుగా, పచ్చటి చెట్టు తగలపడిపోతున్నట్టుగా కల్లోకి వస్తుంది. అలాంటప్పుడు ఏమీ భయపడకండి. చక్కగా మీరు ఏం చేస్తారంటే, ఓం అపర్ణాయై నమః మంత్రం చేసుకోండి, లేదా గజేంద్ర మోక్షం చదువుకోండి. ఈ వీడియో వల్ల మీకు చెప్పబోయే సంకేతం ఒకటే ఏమిటంటే, మీరు ఎక్కడా భయపడకుండా ఇవి చేసుకుంటే బయటపడిపోతారని చెప్పడం నా ఉద్దేశం. అంతకుమించి ఏమీ లేదు. అలాగే ఫ్రెండ్స్తో గొడవైనట్టుగా వస్తుంటుంది ఒక్కోసారి. బుధుడు నెగిటివ్గా ఫలితం ఇస్తుంటారు. లేదా ఎవరికో మీరు అప్పు ఇచ్చారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టు, లేదా ఎవరి దగ్గర మీరు అప్పు తీసుకున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టు, లేదా బంధువర్గంలో వాళ్ళు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టుగా స్వప్నంలోకి వస్తుంటుంది. అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ యొక్క సంథింగ్ మెర్క్యూరీ మీకు మహాదశ నడుస్తున్నా, గోచారంలో బుధుడు యొక్క స్థితి సరిగ్గా లేకపోయినా మీకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అక్కడ అంటే, ఈ మెర్క్యూరీ రిలేటెడ్ సంబంధించినటువంటిది మీకు సంథింగ్ గోయింగ్ రాంగ్ అని చూపిస్తుందని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఒక్కొక్కసారి కొంతమందికి, నేనైతే ఒకసారి ఒక అతనికి నేను చూసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, సార్ నాకు సడన్గా చెవు ఏదో కట్ అయిపోయినట్టు కళ వచ్చిందండి అన్నాడు. అంటే నేను ఏమన్నాడు, బాబు నువ్వు బిజినెస్లో సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవరినైనా మీరు అపాయింట్మెంట్ చేసేటప్పుడు మీ కింద వారు ఎవరైనా మీకు సరైన సమాచారం ఇవ్వట్లేదు, ఒకసారి కనుక్కోండి అంటే, చాలా పెద్ద ఫ్రాడ్ జరగబోయేది ఆగిందండి. ఇన్వాల్వ్ అన్ని చెక్ చేసుకోవడం వల్ల ఆ కింద పనిచేసే వాళ్ళు ఒక పెద్ద ఫ్రాడ్ చేసి కంపెనీని ముంచేద్దాం అనుకున్నారు. అది ఆగింది అక్కడ. ఆయన చెప్పాడు, సార్ నా చెవు తగ్గిపోయినట్టు కళ వచ్చింది సార్. ఏంటి అంటే, ఇలాంటిది ఏదో మీకు ఉంది చూసుకోండి అన్నప్పుడు ఆయన చెక్ చేసుకుంటే తెలిసింది. అది కూడా నేనేం చెప్పానంటే, అప్పుడు ఆ రోజు, బాబు నువ్వు ఫస్ట్ విష్ణు సహస్రనామాలు విను, గజేంద్ర మోక్షం విను, స్వామి నాకు దారి చూపించని చెప్పండి, సంథింగ్ ఎందుకు ఈ స్వప్నం వచ్చిందని. అట్లా అంటే చెవులు తెగిపోయినట్టు, లేకపోతే ఇట్లాంటి స్వప్నాలు వస్తూ ఉంటాయి.
అలా కాకుండా చెవులకు మంచి కుండరాలు పెట్టుకున్నట్టుగా ఒక అమ్మవారికి చెవుకు సంబంధించింది లేకపోతే ఎవరో మంచి కుండరాలు పెట్టుకున్నట్టుగా వస్తే ఇట్స్ గుడ్, మళ్ళీ అది మళ్ళీ ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. అట్లా ఎవరితోనైనా ఫ్రెండ్స్తో సడన్గా కట్ అయిపోయిన లైఫ్లో సడన్గా చిన్న చిన్న విషయాలకి మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నా, మెర్క్యూరీ ఈజ్ సంథింగ్ రాంగ్ ప్లేస్లో ఉన్నాడు, లేకపోతే బుధుడు యొక్క ఫలితాలు వచ్చేవి సంథింగ్ రాంగ్గా వస్తున్నాయి, అట్లా అర్థం చేసుకోవాలి. లేదా గ్రీన్ కలర్ అంటే ఇంట్లో ఒక్కోసారి మొక్కలు కూడా మనకి ఎండిపోతూ ఉంటాయి. మాటిమాటికి మొక్కలు ఏ మొక్క తెచ్చినా బతకట్లేదు, మాటిమాటికి పాడైపోతుంది అంటే ఎక్కడో బుధుడు యొక్క ప్రభావం తగ్గింది, బుధుడు సరిగ్గా లేడు. సో మనం ఏం చేయాలి, ఏదైనా విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ ఉండాలి, ఇది అర్థం చేసుకోవాలి. మరి లలితా సహస్రనామాల్లో దీనికి ఏదైనా నామం మంత్రం ఉందా అంటే ఓం అపర్ణాయే నమః, దీనికి మించింది లేదు, గుర్తుపెట్టుకోండి.